కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కిషన్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ భాజపా అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తున్నారు. అయితే ఈ మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటూ కూడా కిషన్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కిషన్ రెడ్డి వ్యాఖ్య కూడా గెలిచి చూపించాలి, ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు, బీజేపీ పార్టీ నేతలు ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బీజేపీ నేతను గెలిపించి మేము ముందుకెళ్లాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. బస్తీ దవాఖానాల బాటలో కేటీఆర్ హరీష్ రావుల విమర్శ, రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న బారాస ప్రజాప్రతినిధులు. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బారాస వినూత్న కార్యక్రమం నిర్వహించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి మంగళవారం బస్తీ దవాఖానాల పరిశీలన కార్యక్రమం చేపట్టింది. ప్రధానంగా దీన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు, దవాఖానాలను పట్టించుకోవడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దవాఖానాలను పట్టించుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎలక్షన్ లో భాగంగా అదే ప్రచారంలో భాగంగా ఈ మేరకు వారి కొన్ని ఏరియాలను సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పత్తి కొనుగోలు ప్రారంభం, 317 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు, స్లాట్ బుకింగ్ ద్వారా రైతులకు తేదీలు, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు. ఇక 315 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి కొనుగోలు విషయంలో ఈ స్లాట్ బుకింగ్లు అయితే ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి. ఇక జిల్లా స్థాయిలో ఈ మేరకు పర్యవేక్షణ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే మరో పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన అంశం మావోయిస్టులు లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి, రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది, పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనం, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, 300 గజాల ఇంటి స్థలం, ఇక ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి, పోలీసు అమరవీరులకు సీఎం నివాళి, ఇక ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరస్తులతో కాదు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోవడం జరిగింది, ఏదైతే రియాజ్ ప్రమోద్ ని కత్తితో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి 300 గజాల స్థలం ఒకటి కేటాయించారు, అలాగే ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చారు. దాంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే నిన్న పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఇటు ప్రమోద్ ని ఉద్దేశించి ఆ కుటుంబానికి వారి కుటుంబానికి ఆయన ఇటు ₹1,00,00,000 పరిహారంతో పాటు అలాగే ఉద్యోగం, దాంతో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా కేటాయించారు. అలాగే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది, పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనమని, అలాగే ఎవరైతే నక్సల్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే వచ్చి లొంగిపోవాలి అంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ఏదైతే పోలీసు అమరవీరుల సభలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా పోలీసు అమరవీరులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అంటే ప్రజలకు ఒక ధైర్యం, నమ్మకం, ఆ పోలీసులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎన్నో నేరాలను అరికడుతున్నారు అంటూ కూడా ఈ మేరకు ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, కొన్ని అంశాలను ప్రస్తావించారు. అలాగే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, మావోయిస్టులను ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏదైతే మావోయిస్టులు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ కూడా ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇక నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే రియాజ్ ఎన్కౌంటర్, కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతం, ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన రియాజ్, ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి, నిజామాబాద్ సిపి వెల్లడి, రియాజ్ ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన ఆసిఫ్ ను పరామర్శించిన డీజీపీ. ఏదైతే రియాజ్ ప్రధానంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో కూడా క్లారిటీగా ఏదైతే ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కొని పారిపోయే క్రమంలోనే ఇటు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే రియాజ్ చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే రియాజ్ ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన భాగంగా చూసుకున్నట్టయితే అక్కడ మరొక కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రియాజ్ ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా డీసీపీ పరామర్శించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తిని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం, F1 నుంచి H1Bకి మారితే